ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన ఈ కృప గురించి, సమాధానం గురించి మనతో మాట్లాడుతున్నారు. ఆయన కృప నిరంతరం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. పర్వతాలు తొలగినను, మరి మెట్టెలు తత్తరిల్లిన కూడా నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు సెలవిచ్చాడు. మనము ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాం, ఏదో మన కార్యాలు, మన ప్రార్థనలు, మనం చేసిన పనులు అని. కానీ దేవుడు వాటన్నిటికన్నా మించి ఆయన మహా గొప్ప కృపను బట్టి మన పట్ల ఆయన అన్నిటినీ జరిపించే దేవుడు. ఆయన కృపని బట్టి మనము క్షేమంగా ఉన్నాము. మరి వాక్యం సెలవిస్తుంది కీర్తనల్లో, బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే మన వెంట వస్తాయంట. అంటే మనం బ్రతుకుతున్న ప్రతి రోజు కూడా కృప విస్తరిస్తుంది మనతో. అందుకనే దేవుడు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా ఆయన కృపను బట్టి మనలను బ్రతికిస్తున్నాడు, సజీవ లెక్కల్లో ఉంచుతున్నాడు. మనం ఊపిరి కూడా పీల్చుకుంటున్నామంటది కేవలం ఆయన కృపనే. మరి సమాధానమును విస్తరించునుగాక అంటున్నాడు. అంటే సొమసిల్లిపోయి ఇబ్బందులలో ఉంటున్నావేమో, నీ మనసుకి నెమ్మది లేకుండా ఉంటున్నావేమో, కానీ వాక్యం సెలవిస్తుంది సమాధానమును విస్తరిస్తున్నాడంట. మన దేవుడితో సహవాసము చేస్తే మనకి సమాధానం ఉంటుంది. విశ్వాసముతో మనము నీతిమంతులముగా ఎంచబడి సమాధానముతో దేవుడితో నడుస్తామని వాక్యం సెలవిస్తుంది రోమీయులకు పత్రికలో. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మన దేవుని కృప, మన దేవుని సమాధానము మన మీద ఎల్లప్పుడూ కూడా విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం మన జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ గట్టిగా ఏమని చెప్దాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.